హాయ్ స్టూడెంట్స్. సో లాస్ట్ వీడియోలో మనం ఎమినో యాసిడ్ క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం. సో ఎమినో యాసిడ్లో ఎసెన్షియల్ ఎమినో యాసిడ్ ఆల్రెడీ ట్రిక్ చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ న్యూట్రల్ ఎమినో యాసిడ్ ట్రిక్ చెప్పుకున్నాం. ఒకసారి అది రికరెక్ట్ చేద్దాము. ఎసెన్షియల్ ఎమినో యాసిడ్ అంటే ట్రిక్ ఏం చెప్పుకున్నాం సార్? ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. ఎసెన్షియల్ ఎమినో యాసిడ్ అనగా మనకు గుర్తు రావాల్సింది అంటే ఆలీ హెచ్ఎంటి ప్రైవేట్ లిమిటెడ్. అండ్ దెన్ తర్వాత మళ్ళీ నేను ఏం చెప్పాను సార్ అంటే న్యూట్రల్ ఎమినో యాసిడ్ చెప్పుకున్నాం. న్యూట్రల్ ఎమినో యాసిడ్కి ట్రిక్ ఏం చెప్పుకున్నాం మనం? యావరేజ్ లిస్ట్. ఓకే, సో దీనికి ఇండివిజువల్గా మనకి ఎల్ అంటే ఏంటో, ఐ అంటే ఏంటో, ఎస్ అంటే ఏంటో, టీ ఏంటంటే ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఎక్స్ప్లెనేషన్ చేసామంటే వీటి యొక్క స్ట్రక్చర్స్ కూడా మనకు తెలిసింది, రైట్? సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే ఎసిడిక్ ఎమినో యాసిడ్ డిస్కస్ చేద్దాం. ఎసిడిక్ ఎమినో యాసిడ్స్. ఈ ఎసిడిక్ ఎమినో యాసిడ్స్ అంటే వీటికి మనం అంటే ఎసిడిక్, బేసిక్ వీటిలన్నిటికి కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎసిడిక్ ఎమినో యాసిడ్స్ 4 ఉన్నాయి, అలాగే బేసిక్ ఎమినో యాసిడ్స్ ఒక 3 ఉన్నాయి. సో కాబట్టి వీటికి ఏం ట్రిక్ అవసరం లేదు, ఇండివిజువల్గా ఒక 2-3 సార్లు చదివితే మనకు అర్థమైపోతుంది, రైట్? ఎసిడిక్ ఎమినో యాసిడ్స్లో ఫస్ట్ మనకి ఏంటి ఇచ్చాడు సార్ అంటే యాస్పార్టిక్ యాసిడ్. యాక్చువల్గా యాస్పార్టిక్ యాసిడ్ అంటే మళ్ళీ ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఎమినో యాసిడ్ ఇది కామన్గా ఉన్నది ఏంటి సార్? CH అండ్ NH2. ఓకే, ఇక్కడ R గ్రూప్ రావాలి. R గ్రూప్ ప్లేస్లో ఇక్కడ ఏం రాస్తారు సార్ అంటే CH2 COH. యాస్పార్టిక్ యాసిడ్ అన్నారు కదా, ఎసిడిక్ గ్రూప్ ఉండాలి, సింపుల్. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇచ్చాడు సార్ అంటే గ్లూటామిక్ యాసిడ్. ఈ గ్లూటామిక్ యాసిడ్ ఫార్ములా కూడా ఏం లేదురా, దీనికన్నా ఒక కార్బన్ చైన్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు? CHCOH అండ్ NH2 అండ్ దెన్ CH2 అండ్ CH, ఒక కార్బన్ CH ఎక్స్ట్రా ఉంటుంది. అగైన్ మళ్ళీ ఎసిడిక్ కాంపౌండ్, ఓకేనా? సో రైట్, దీన్ని ఏమంటారు సార్ అంటే గ్లూటామిక్ యాసిడ్. అలాగే నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు? యాస్పరజీన్ అంటే యాసిడ్ ప్లేస్లో అమైడ్ యాసిడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాసుకుంటూ CHCOH అండ్ NH2, ఇది రైట్ సైడ్ ఇది కామన్గా ఉంటుంది, R గ్రూప్ చెక్ చేయండి, రైట్? ఇక్కడ CH2 అండ్ C డబుల్ బాండ్ యాసిడ్ బదులు ఏం రాస్తారా? మనం అమైడ్ రాస్తాం, ఓకేనా? దెన్ ఇంకోటి ఏం మిగిలింది సార్ అంటే ఇవన్నీ కూడా ఏం సార్ అంటే ఎసిడిక్ ఎమినో యాసిడ్స్. తర్వాత యాస్పార్టిక్ యాసిడ్, తర్వాత గ్లూటమైన్. ఓకే, దీంట్లో కూడా సేమ్ గ్లూటమిక్ యాసిడ్లో యాసిడ్ ఉంటుంది కదా, అది అమైడ్స్ కింద కన్వర్ట్ చేసాడు. అంటే అర్థం ఏంటి? CHCOH అండ్ NH2 CH2 అండ్ దెన్ CH2 యాసిడ్ ఫంక్షన్ గ్రూప్లో మీరు ఏంటి రాయాలి? అమైడ్స్ రాయాలి, ఓకేనా? సో అంటే మనకి వాటర్ ఎసిడిక్ ఎమినో యాసిడ్స్ అంటే ఏం చెప్పొచ్చు? క్లియర్గా యాస్పార్టిక్ యాసిడ్, గ్లూటమిక్ యాసిడ్, యాస్పరజీన్, గ్లూటమైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి సార్ అంటే యాస్పార్టిక్ యాసిడ్, యాస్పరజీన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ CH2 COH ఉంది, ఇక్కడ CH2 NH2 ఉంది. అలాగే నెక్స్ట్ గ్లూటమిక్ యాసిడ్ చూడండి, ఒకటి అంటే యాస్పార్టిక్ యాసిడ్ ఒక కార్బన్ ఎక్స్ట్రా ఉన్నది. అలాగే గ్లూటమైన్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే యాసిడ్ ప్లేస్లో అమైడ్ యాసిడ్. చాలా సింపుల్ ఈక్వేషన్. ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా రిపీటెడ్గా అడిగింది ఏంటి సార్ అంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్ అవుతాడు, అప్పుడు ఈ కోడ్ రావాలి. అలాగే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూట్రల్ ఎమినో యాసిడ్ అన్నాడు, అప్పుడు మనకి ఈ ట్రిక్ రావాలి. ఈ రెండు వచ్చేస్తే మ్యాక్సిమం మీరు బిట్ చేయగలుగుతారు. సో మన ఇంట్రెస్ట్ కోసం ఏం చేస్తామంటే మిగతావి కూడా చెప్పుకొని వాటి యొక్క ఫార్ములా కూడా రాయగలుగుతాం. మేబీ ఇన్ కేస్ ఆఫ్ ఎలా అడగచ్చు సార్ అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గ్లూటమైన్ వాట్ ఈస్ ద R గ్రూప్ అంటాడు. గ్లూటమైన్ R గ్రూప్లో అడిగాడంటే కంపల్సరీ అయినా ఇది రాయాలి, CH2 C డబుల్ బాండ్ NH2, R గ్రూప్ ఏంటి, ఆల్కల్ గ్రూప్ ఏంటి అని, ఓకేనా? ఇన్ కేస్ అడిగితే కనుక ఇది రాయాలి. సో అడగకపోతే సార్ నో ప్రాబ్లం. సో ఎసిడిక్ ఎమినో యాసిడ్స్ అంటే కనుక ఈ 4 కూడా ఎసిడిక్ ఎమినో యాసిడ్ కింద రిప్రజెంటేషన్ చేయొచ్చు, ఓకే? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, నెక్స్ట్ చెప్పుకుందాం. Okay, then next one, basic amino acids. Okay, basic amino acids. Again basic amino acid లో కూడా మనం ఏంటి రిప్రజెంటేషన్ చేయాలంటే బేసిక్ ఎమినో యాసిడ్ అనేది 3 ఉంటాయి. చూడండి, B నా 3 కింద రిప్రజెంటేషన్ చేశాను. సో కొన్నిట్లకి మనకి ట్రిక్ దొరికితే ట్రిక్ మనం వాడేసుకోవడమే. సో 3 ఉంటాయి. ఆ 3 ఏంటి సార్ అంటే అర్జినైన్ అండ్ సెకండ్ వన్ లైసిన్ అండ్ థర్డ్ వన్ హైడ్రోక్సిలైసిన్. ఓకే,
సో ఫస్ట్ లైసిన్ రాసేద్దాం సార్, ఎందుకంటే కొంచెం చిన్న కన్వీనియంట్గా ఉంటుంది అది. సో లైసిన్లో ఏదైనా ఎమినో యాసిడ్లో కంపల్సరీ ఏమవుద్ది, COH అండ్ దెన్ NH2 లెఫ్ట్ సైడ్, ఇక్కడ ఆర్ గ్రూప్ ఉంటుంది. సో ఆర్ గ్రూప్ ఇక్కడ ఏమవుతుందంటే CH2 4 టైమ్స్. ఈ 4 ఎలా కనబడాలంటే సార్ ఈ ఎల్లో ఉన్న 4 లా కనబడాలి. ఓకే చూసారా, లైసిన్లో 4, ఆ 4 ఏముండాలి సార్ అంటే CH2 4 టైమ్స్. అండ్ ఇది ఏంటి సార్, బేసిక్ ఎమినో యాసిడ్ అన్నాం కాబట్టి ఎక్స్ట్రా ఏముండాలి, NH2 ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. సింపుల్ ఈక్వేషన్. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏమో హైడ్రాక్సిలైసిన్. హైడ్రాక్సిలైసిన్ అంటే సేమ్ లైసిన్ వచ్చేసింది అంటే హైడ్రాక్సిలైసిన్ వచ్చేస్తుంది ఈజీగా. ఏంటి హైడ్రాక్సిలైసిన్ అంటే CH2 3 టైమ్స్ రాయండి, 4 టైమ్స్ రాసాం కదా, 3 టైమ్స్ రాయండి, CH 1 టైమ్ అండ్ OH గ్రూప్ రాయండి హైడ్రాక్సీ. అండ్ దెన్ ఇక్కడ ఏమైతుందా అంటే NH2 హైడ్రాక్సిలైసిన్. లైసిన్కి OH గ్రూప్ కనెక్ట్ అయితే దాన్ని ఏమంటాం, హైడ్రాక్సిలైసిన్ అంటాము. డైరెక్ట్గా లైసిన్ మనం CH2 4 టైమ్స్ రాసిస్తే NH2 రాస్తే లైసిన్ అయిపోద్ది. లైసిన్ అనగానే మనకి ఈ 4 లా కనబడాలి, CH2 4 టైమ్స్ ఉండాలి. లైసిన్ అంటే అర్థమైంది సార్, దేనికి సార్, బేసిక్ ఎమినో యాసిడ్ అని తెలియాలి. ఓకే నెక్స్ట్ మిగిలింది ఏంటి సార్ అంటే అర్జినైన్. అర్జినైన్ అనేది ఒక డిఫరెంట్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అయ్యి ఉంటుందా. ఏంటి డిఫరెంట్ గ్రూప్ అంటే సార్, ఈ లెఫ్ట్ రైట్ సైడ్ అది కామన్గా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే CH2, ఓకే CH2 ఏం మిగులుతుంది అని అంటే 3 టైమ్స్ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ చూడండి, NH అండ్ C డబుల్ బాండ్ NH అండ్ NH2, దీన్నే అర్జినైన్ అంటాం. చూడండి డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, C డబుల్ బాండ్ NH అండ్ NH2, దీన్ని అర్జినైన్ అంటాం. దీస్ 3 ఆర్ బిలాంగ్స్ టు బేసిక్ ఎమినో యాసిడ్స్. ఆల్రెడీ మనం ఎసిడిక్ ఎమినో యాసిడ్ ఎక్స్ప్లెయిన్ చేసాము, బేసిక్ ఎమినో యాసిడ్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎసిడిక్ అంటే యాస్పార్టిక్ యాసిడ్, గ్లూటమిక్ యాసిడ్, యాస్పారజిన్, గ్లూటమైన్. అలాగే బేసిక్ ఎమినో యాసిడ్స్ అంటే అర్థం ఏంటి, అర్జినైన్, లైసిన్ అండ్ హైడ్రాక్సిలైసిన్. అక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ గ్రూప్స్ కూడా చూసుకోండి. మన ఇంట్రెస్ట్ కోసం స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక 5 minutes to 10 minutes మీరు కేటాయిస్తే మీరు కూడా ఈజీగా రాసేయగలుగుతారు. ఓకే స్క్రీన్ షాట్ తీయండి. ఓకే దెన్ నెక్స్ట్ వన్, ఎసిడిక్ న్యూట్రల్ చెప్పేసాం, ఎసిడిక్ చెప్పేసాం, బేసిక్ చెప్పేసాం. ఇంకా మిగిలింది ఏంటి సార్ అంటే సల్ఫర్ కంటైనింగ్, ఆరోమేటిక్ కంటైనింగ్ అండ్ సల్ఫర్ కంటైనింగ్, ఆరోమేటిక్ కంటైనింగ్ అండ్ హెట్రోసైక్లిక్ కంటైనింగ్. సో సల్ఫర్ కంటైనింగ్ చూద్దాం. సల్ఫర్ కంటైనింగ్ ఎమినో యాసిడ్స్. ఈ సల్ఫర్ కంటైనింగ్ ఎమినో యాసిడ్స్ అనగానే మనకు గుర్తు రావాలి ఏంటి సార్ అంటే సిస్టీన్. ఓకే తర్వాత ఇంకోటి ఏంటి సార్ అంటే మిథియోనైన్. ఓకే సేమ్ మనం రైట్ సైడ్ ఉన్నది ఏంటి రాసుకుంటాం మనం, CH2 COH అండ్ దెన్ NH2. ఓకే దాని తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ మార్చాలి కదా, ఏమొస్తుంది సార్ CH2 SH. ఓకే దీన్నే మనం ఏమంటారు సార్ అంటే సిస్టీన్ అంటాం. ఇప్పుడు మిథియోనైన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే సేమ్ CH అండ్ COH అండ్ NH2 CH2 మిత్ అన్న కదా, మిథైల్ గ్రూప్స్ ఉండాలి. ఎస్కి హైడ్రోజన్ తీసి మిథైల్ గ్రూప్ రాసేయండి. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే మిథియోనైన్. సిస్టీన్ అంటే సల్ఫర్ కంటైనింగ్ ఎమినో యాసిడ్స్ ఎన్ని ఉన్నాయి, 2. ఏంటి 2 అంటే సిస్టీన్ ఒకటి ఉంది అండ్ మిథియోనైన్ ఉంది. ఓకే సిస్టీన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే CH2SH, మిథియోనైన్ అంటే అర్థం ఏంటి హైడ్రోజన్ బదులు మిథైల్ గ్రూప్ పెట్టండి, మిథియోనైన్ ఉంది కదా మిథైల్ గ్రూప్. ఈ 2 కూడా దేనికి సంబంధించింది సార్ అంటే సల్ఫర్ కంటైనింగ్ ఎమినో యాసిడ్స్. ఇంక మిగిలినవి ఏంటి సార్ అంటే ఫస్ట్ ఆల్రెడీ న్యూట్రల్ చెప్పుకున్నాం, ఎసిడిక్ చెప్పాం, బేసిక్ చెప్పాం, సల్ఫర్ చెప్పుకున్నాం. ఇంక మిగిలింది ఏంటి సార్ ఆరోమేటిక్ కంటైనింగ్ కాంపౌండ్ చెప్పుకోవచ్చు అండ్ హెట్రోసైక్లిక్ కంటైనింగ్ కాంపౌండ్ ఎమినో యాసిడ్ చెప్పొచ్చు. అది మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఓకే.